అయ్యారు, కోలుకోవాలని కోరుకుందాం. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి వీళ్ళంతా కూడా ఇక నుంచి బొత్స సత్యనారాయణ గారికి ప్రెషర్, ఒత్తిడి రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. మండలిలో ఇటువంటి లీడర్ పొజిషన్ ఇక ఆయన తీసుకోరు, కేవలం ఎమ్మెల్సీగా కొనసాగుతారు, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయాలి అని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయమే, తప్పదు, కుటుంబ సభ్యుల బాధ్యత. ఇక బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే మెదడులో ఒక భాగానికి రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు ఇస్కీమిక్ అంటారు, లేదా రక్త నాళం లీక్ అయినప్పుడు, పగిలినప్పుడు ఎమర్జెన్సీకి దారితీస్తుంది. మెదడుకు ఆక్సిజన్ అందకపోవటం వల్ల కణాలు కొన్ని చచ్చిపోతాయి. ఇటువంటి పరిస్థితి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చి ఉండవచ్చు. వీటికి కారణం ఒత్తిడికి కారణం వాళ్ళ పార్టీ అధ్యక్షులు అవటం అనేది సహజంగా జరిగినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ సారాంశం ఏంటంటే ఆయన ప్లేస్లో ఎవరిని నియమిస్తారు. ఇది ఒక ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు, మీడియాలో చర్చకు వచ్చినటువంటి పేర్లు మనం పరిశీలించినట్టయితే వరదు కళ్యాణి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు ఆమె. వరదు కళ్యాణితో పాటుగా లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా మూడో పేరు మనం పరిశీలించవలసి వస్తే తలసిల రఘురాం పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని బొత్స సత్యనారాయణ గారి ప్లేస్లో మండలిలో వాళ్ళ లీడర్గా నియమించే అవకాశం ఉంది.